అందరికీ నమస్కారము. మాకు మా లైఫ్ కి మా గంగాపుత్ర సంఘానికి ఈ నారాయణ అనే వ్యక్తి చాలా డ్యామేజ్ చేయాలని చూశారు. అతని వెనుక మా సంఘంలోనే ఒక అతను నుండి నడిపేయడం జరుగుతున్నది. మేము నారాయణ అనే వ్యక్తి ఇక్కడ ప్రతి ఇంటికి ఒకరు వచ్చాం. అంటే ఇన్ని ఇండ్లు ఉన్నాయి. నారాయణ అనే వ్యక్తి కేవలం ఒక ఇంటికి సంబంధించిన వ్యక్తి మాత్రమే. అతను మాకు ఎవరు కూడా తెలియదు, ఎందుకంటే చాలా లాస్ట్ లో బాయిగేర్లో ఉన్నాడు కాబట్టి. మేము గతంలో చెరువులు కావాలని మా సంఘం తరఫున మేమంతా కలిసి పోరాడి రాజకీయ నాయకుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి మేము గంగాపుత్రులు చేపలు వదిలి మేము జీవనాధారం సాగిస్తామని చెప్పి పోరాడే టైంలోన నారాయణ గారు మా దగ్గరికి ఒక అనవాల్ తిమ్మప్ప అనే వ్యక్తి పిలుచుకొని వచ్చి పరిచయం చేయించాడు. అలా మీరు చెరువులు పోరాడుతున్నారు, ఇతను కూడా మన తెలుగతినే, మీరు కలుపుకోండి అంటే ఎక్కడుంటావప్ప అంటే ఫలానా ఏరియాలో ఉన్నాను. నువ్వు చేపలు ఎక్కడ ఇడుస్తున్నావు అంటే రాంజల్లో చెరువులో ఇడుస్తున్నానని చెప్పాడు. సరేలే, మేము చెరువుల కోసం పోరాడుతున్నాము, చెరువులు వచ్చినప్పుడు నిన్ను కూడా ఖచ్చితంగా కలుపుకుంటామా అని చెప్పాం. సరే అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మా దగ్గర కలిసినట్టు కలిసి మాకు చెప్ప పెట్టుకున్నట్ట వేరే దగ్గర వాళ్ళు ఇతరులు కలిసి చేపలు వదిలి పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ రాజకీయ పార్టీలు కొన్ని మా పార్టీ వచ్చింది మేమే పట్టుకుంటామని చెప్పి అతను వదిలిండే షీట్ డబ్బులు అతనికి వాపస్ ఇచ్చి అక్కడి నుంచి చెరువులో నుంచి అతన్ని గెంటేయడం జరిగినది. ఖచ్చితంగా బాగా వినండి, వాళ్ళు గెంటేయడం జరిగినది. నారాయణ గెంటేస్తే మా దగ్గరకు వచ్చాడు నారాయణ. వచ్చి నన్ను ఇట్లా మా డబ్బులు మాకు వాపస్ ఇచ్చి గెంటేశారంటే మొదటి నమ్మక ద్రోహం అక్కడే చేశాడు నారాయణ. మాకు మిమ్మల్ని మా టీంలో కలుస్తానని చెప్పి నువ్వు మళ్ళీ పర్సనల్ గా పోయి ఎట్లా షీడ్ వదిలి నీ కుటుంబం అయితే చేపలు పట్టుకొని బాగుపడతావా అంటే ఏదో పొరపాటు అయిందనా కలుపుకోండానా అంటే ఎవరప్ప ఇప్పుడు పట్టేది చేపలు, అక్కడ నిన్ను ఎవరు అడ్డం పడుతున్నారు, మాకు రావాల చెరువులు అంటే పలానా వ్యక్తులు అని చెప్పాడు. సరే పోదాం రా పలానా వ్యక్తుల దగ్గరికి అని మేము పెద్ద రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాకైతే పట్టేయలేదు, కులస్తులకి ఇతర కులాల వాళ్ళు పడుతున్నారు కదా, ఇది ఏం పద్ధతి అంటే అయ్యా వాళ్ళు వచ్చి అడిగారు పడతామని చెప్పి, కులస్తులు మీరు కాబట్టి మీకే మొదటి ప్రాధాన్యత, మీరే పట్టండి అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు మీరు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయి ఉంటారు, మీరు ఎప్పుడు పోయి మీరు పట్టలేరు అది ఇది అంటే మా ఇష్టమయ్యా, మాకు ఇప్పుడు మేలుకున్నాము, మేము వచ్చి పడతాము, మా హక్కు ఇది అంటే ఇంకా పంచాయతీ జరిగింది. పంచాయతీ జరిగితే వాళ్ళు లేదు లేక మీరు సంఘం తరఫున వచ్చినారు కాబట్టి ఇంకా మేము కూడా ఏమనము, మళ్ళీ మేము ఇందులో షీడ్ వదిలేము కదా, మీరు వచ్చి ఫ్రీ పట్టుకుంటామంటే ఎలాగా అన్నారు. సరేలే షీడ్కి ఏమి ఇవ్వాలో చెప్పు అంటే కొద్దిగా పంచాయతీ జరిగిన తర్వాత 1 లక్ష రూపాయలకు ఒప్పుకున్నారు వాళ్ళు. ఆ 1 లక్ష రూపాయలు మేము 5 నిమిషాల్లో మాకు తెచ్చి ఇవ్వాలా అంటే మా 5 నిమిషాల్లో మేము తెచ్చిలేని పరిస్థితి ఉంటే నారాయణ గారు ఆల్రెడీ ఈ డబ్బులు పెట్టుకొని రెడీ ఉన్నాడు కాబట్టి నేను తెచ్చిస్తానన్నా 1 లక్ష రూపాయలు, మీరు నాకు తర్వాత తీర్చండి అని చెప్పాడు. సరే అయ్యా, మనకి చెరువు రావడం ముఖ్యమో, 1 లక్ష రూపాయలు తెచ్చి నువ్వు ఇచ్చేసే, నీ 1 లక్ష రూపాయలు నీ అప్పు నీకు తీర్చేస్తాం మేము సంఘం తరఫున అని చెప్పి 1 లక్ష రూపాయలు ఇచ్చి మేము అగ్రిమెంట్లు రాసుకొని దీంట్లో ఎవరెవరు పట్టుకోవాలని అగ్రిమెంట్ రాసుకొని మేము దిగాం. వాళ్ళు 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒకే కండిషన్ పెట్టారు. మాకు వీళ్ళు నమ్మక ద్రోహం చేశారు, నారాయణ ఇంకొక 3 కార్మికులు, వాళ్ళని మీరు కలుపుకోకూడదు, అలాగైతేనే మేము ఇందులో మిమ్మల్ని కలుపుకుంటాము అని చెప్పారు. సరేలేయ్యా, మేము నారాయణని కలుపుకోము, వాళ్ళని కలుపుకోము, నీ ఇష్టము, నీ ఎవరు చెప్తే వాళ్ళు కలుపుకోము అని వాళ్ళ దగ్గర మేము ఒప్పందం తీసుకున్నాం. కాకపోతే ఒక అగ్రిమెంట్ లో మేము నారాయణ కూడా ఉండాలి, ఎందుకంటే కులంలో అతను లేడంటే మాకు చెడ్డ పేరు వస్తుంది కదా అని ఒక అగ్రిమెంట్ లో రాసుకొని ఓవరాల్ గా వైట్ పేపర్ లోనే వాళ్ళు రాసుకున్నారు, నారాయణ ఉండరాదు, ఇంకా 4 ఉండరాదు అని. సరే అని ఒప్పందం చేసుకున్నాం. వాళ్ళ అగ్రిమెంట్ రాసిచ్చిండేది మా 4 గంగాపుత్ర సంఘానికి రాసిచ్చినారు వాళ్ళు. సరే అని పట్టుకుంటున్నాం. పట్టుకుంటుంటే అతని నమ్మకంగా మేము కులం తరఫున పట్టుకోవాలని వదిలింటే సగం చేపలు తీసుకోపోయి ఇతరులకు అమ్మడం జరుగుతుంది. ఒకసారి పట్టుకున్నాం, నేను పట్టుకోలేదా, రెండోసారి ఎవరైతే వాళ్ళు చేపలు అమ్ముకోరాపని ఇచ్చాడో ఆ వ్యక్తే వచ్చి ఇతను దొంగతనం చేస్తున్నారు, మీరు సంఘం వాళ్ళు ఏం తిక్కోళ్ళు ఉన్నట్టున్నారు, మిమ్మల్ని అమాయకం చేసుకొని ఇతని అర్థం చేపలు బయట అమ్ముకుంటున్నాడు అని ఆ వ్యక్తే వచ్చి సాక్ష్యం చెప్తే వాళ్ళ ఇంట్లో తల్లి పిల్ల అందరూ వచ్చి తప్పయిందనా క్షమించానా, మా జీవనాధారం ఇదే అంటే సరే అయ్యా చేసుకో తిను, ఇది గంగాపుత్ర సంఘానికి సంబంధించిండేది, మేమేమి ఈ డబ్బులు రూపాయి ఎవరు తీసుకోమో, మా ఎక్స్ట్రా ఖర్చులే, మా పెట్రోల్ ఖర్చులు, మా టిఫిన్ ఖర్చులు, మా భోజనం ఖర్చులే మేమే భరిస్తున్నాము. అందులో అధికంగా సీననే భరిస్తున్నాడు, అతను జోబుల్లో నుంచి తీసేస్తున్న డబ్బులు ఇవి, మేము దేవుణ్ణి రూపాయి ముట్టుకోము, మేమే డబ్బులు పెడుతున్నాం ఇందులోనా, నువ్వు బాగా చేసుకో తినాయా అని అంటే సరే అని ఒప్పుకున్న తను
మళ్ళీ మూడోసారి కూడా దొంగతనం చేసి 20 కేజీల చేపల మూట మా బండి మీద పెట్టుకోపోయి ఇంట్లో అమ్ముకుంటున్నాడు. ఇమీడియట్ గా మేము సీనియర్లకు చెప్తే పారిపోయి ఇంట్లోన ఆ దొంగను పట్టుకొని ఫోటోలతో సహా తీసుకొని వచ్చాం. ఇంట్లో అమ్ముకుంటుండే ఫోటోలు మా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఇదేం బాగలేదు, ఇంకా ఈ ఎంత చెప్పినా ఇతను ఇలాగే అమ్ముకుంటున్నాడని చెప్పి మేము వద్ద పని ఇక నుంచి మాకు వద్దు, ఇంత నమ్మక ద్రోహం చేసేవాడు మాకు వద్దు, నేనేమో మావాడు అనుకున్నాము అంటే లేదు లేదు లేనా అని చెప్తున్నారు. ఇంక అట్లే పట్టుకుంటున్నాం. సరేలే, ఇప్పుడు అతను ₹1,00,000 బాకీ మా సంఘం తరఫున తీర్చేశాం. తీర్చేసిన తర్వాత అతను కూర్చోపెట్టుకొని, నారాయణ నువ్వు కష్టపడుతున్నావు, సగభాగం నువ్వు తీసుకో, ఇంకా సగభాగం ఆదోన్లో ఉండే అన్ని ఇండ్లకి వర్తిస్తుంది. అది ఆ సగభాగం మేము ఎవరికి ఇయ్యము, ఇన్ని ఇండ్లకి అందరికి పంచితే ₹100 కూడా రావు, ఆ డబ్బులు తీసిపెట్టి దేవర చేస్తామని మేము చెప్తాం. దేవర చేస్తామంటే లేదు, నాకు కూలి తీయండి, మిగిలిన డబ్బుల్లో సగభాగం నా ఇంటికి ఒకటే ఇవ్వండి అనే డిమాండ్ పెట్టాడు అతను. అది ఎలా కుదురుతుందప్ప, అదనలో మిగిలిన ఒకటే ఉందే సగం ఇచ్చేకి, కూలి మాత్రమే ఇస్తాం లేదంటే సగభాగం ఇస్తామంటే అతను గిట్టదు. నాకు కూలి తీయండి, మిగిలిన డబ్బుల్లో మీరు అందరూ సగభాగం తీసుకోండి, మా కుటుంబానికి ఒకటే సగభాగం ఇవ్వండి, మేము కదా చెరువులో దిగేది అనేది డిమాండ్ పెట్టారు. మేమేం చెప్పాం, అలాంటి డిమాండ్ మేము ఒప్పుకోము, నీకు గిడితే దిగు, లేకపోతే వేరే వాళ్ళని కూలి పెట్టుకుంటాం, ఆ డబ్బులు ఇస్తాం, ఆ మిగిలిన డబ్బుల్లో నీ కుటుంబం కూడా ఒక వాటా అవుతుంది, ఈ వాటాలు మా సంఘంలో కలిసిన వాడు నీవు, దీనికి ఎవరికి రూపాయి రాదు, సేవ చేయాల తప్ప, వచ్చిండే డబ్బులు దేవరు చేస్తాం తప్ప, ఆ దేవరికి తప్ప దీనికి ఎటువంటి డబ్బులు ఎవరికి రూపాయి ఇచ్చేది ఉండదు. మేము ఇది సంఘానికి సాధించుకున్నామంటే వాళ్ళు తెలివిగా ఉపయోగించి వాళ్ళ చిన్నాయన కొడుకుని జనసేన పార్టీ తరఫు నుంచి పోరాడి ఒక వారం జనసేన పార్టీ అని దిగారు. దాంట్లో సరేలే అన్నాం, వాళ్ళే దిగారు. మా వారంలో జనసేన పార్టీని నారాయణ గారే దింపించారు. దింపించి మేము బయట తిక్కోల్లాగా నిలబడి ఉంటే అదే చెరువులో నారాయణ కొడుకులు జనసేన పార్టీ తరఫున పడుతూ నువ్వు ఎవరికి చెప్తావు చెప్పుకోపో అని వెకిలి నవ్వులు నవ్వుతూ మమ్మల్ని హేళన చేశారు. అదే మళ్ళీ ఆ రోజు మీకు గుర్తు రాలేదా, ఈ గంగాపుత్ర సంఘం చెరువులో నుంచి ఇతర కులస్తులు దొబ్బుతుంటే నువ్వు ఎక్కడ పోయింటి? మళ్ళీ గంగాపుత్ర నీ కొడుకు వెకిలి నవ్వులు నవ్వినప్పుడు తెలియదా నారాయణ నీకు? నీవు కుల ద్రోహి, నిన్ను నమ్మింటే నువ్వు ఎన్ని చేపలు అమ్ముకున్నావో ఏమో మాకు తెలియదు. 3 సార్లు మేము పట్టుకున్నాం, మేము పట్టుకుంటేనే నువ్వు 3 సార్లు దొరికాను. మా వద్దని చెప్పాం. మేము వద్దని చెప్పిన తర్వాత చేపలు వీళ్ళు ఎలాగైనా బయటికి పోవాలని చెప్పి ఒక రాజకీయ నాయకునికి వాళ్ళని బయటికి పంపిస్తే నీకు 25,000 లంచం ఇస్తానని చెప్పాడు ఆ రాజకీయ నాయకునికి. అతిని బుద్ధులే లేదా అని తిడితే మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలో మమ్మల్ని దొబ్బేందుకు ఒక ప్రణాళిక రచించుకొని రోజు 10 కేజీలు చేపలు పట్టడము, 5 కేజీలు చేపలు పట్టడం, ఇన్నే పడినాయి అని చెప్పడం. మేము నారాయణకి ఒకటే చెప్తాం, 5 కేజీలు కాదు కదా 2 కేజీలు పట్టినా మాకు సంతోషమే. మేము ₹5 వస్తే గంగమ్మకే పెడతాము, ₹10 వచ్చినా గంగమ్మకే పెడతాము, ₹20 వచ్చినా గంగమ్మకే పెడతాము అని చెప్పాం. అతని వెనకాల ఒక అతను మా దాంట్లోనే ఉన్న అతన్ని అంతా మిస్గైడ్ చేసి కావాలనే నువ్వు గుడికి ఇస్తుండ్రే, మేము ఎక్కడైనా గంగమ్మ గుడికి ఇస్తామని చెప్పి ఎక్కడైనా రాసిచ్చిండే ఒక పేపర్ ఉందే, 3 సార్లు దొంగతనం చేసి సంఘానికి దొరికిండే వాళ్ళ మాటలకు ప్రాధాన్యత ఇస్తావా? మేము నీతి నిజాయితీతో ఉండే ఈ లెక్కలు రాసిండే ఈ నారాయణ కొడుకులు ఎంతెంత తీసుకున్నారో, నారాయణ ఎంతెంత తీసుకున్నారో సాక్ష్యాలతో సహా సంతకాలు చేపించుకున్నాము. వాళ్ళ దుర్బుద్ధి మాకు తెలుసు, సంతకాలు చేపించుకున్నాం మేము వాళ్ళతోన, ఎంతెంత ఇచ్చినాము ఎంతెంత లేదు అని. వారానికి ₹14,000 కూలిస్తున్నాం వాళ్ళకి, ఇంకా మాకు సగభాగం కావాలంటారు. అట్లా ఎట్లా కుదురుతుంది సగభాగం ఇవ్వాలంటే? మేము దేవుణ్ణి చేస్తాం, మేము ఎక్కడ ఎటువంటి పేపర్ పైన గుడికి ఇస్తామని లేదు, మేము దేవర చేస్తాం. ఎందుకంటే గంగాపుత్రులు దేవర చేయాలి, అది మా కులస్తులు చేయాల. మేము పోయిన సంవత్సరము చేసినాం, చెరువుకి గంగమ్మ కనికరించి మంచి వర్షాలు కురిసాయి, మంచి పంటలు పండే. ఎన్నో సంవత్సరాల తర్వాత రామజల్ చెరువు నిండింది, అమ్మ శాంతించింది, కరుణించింది. అమ్మ సంతోషంగా ఉంది కాబట్టి దేవుని దయ వల్ల అమ్మ చెరువులో వచ్చిండే డబ్బులు ఎంతైతే వస్తుందో ఆ డబ్బులతోనే చేస్తాము. లేకపోతే మా చందా ఏదన్నా పడితే మేమందరూ కులస్తులు వేసుకొని ఆ దేవర చేస్తాం తప్ప మేము ఎటువంటి అబద్ధాలు ఆడలేదు. ఆ దొంగతనం చేసిండే కుటుంబం ఒకే ఒక కుటుంబం. మేమందరూ ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, చాగి నుంచి వచ్చారు, వేరే ఊరు నుంచి వచ్చారు, మేము ఇన్ని కుటుంబాలంటే ఒక తాటిపై ఉంటే ఆ ఒక్క కుటుంబాన్ని ఒక వ్యక్తి, పెద్ద మనిషి అనే చెప్పుకునే వ్యక్తి మిస్గైడ్ చేస్తూ ఈ గంగాపుత్ర సంఘాన్ని అంత బద్నాం చేసి ఈ
ఆదోన్లో 3 గ్రూపులు ఉన్నాయి, 4 గ్రూపులు ఉన్నాయని చెప్పుకొని తిరుగుతున్నాడు. మేమందరూ ఒకే తాటిపై ఉన్నాము, ఎక్కడ గ్రూపులు లేవు, మేమంతా ఒకే తాటిపై ఉన్నాము. ఆ నాయకులకి చెప్తున్నాము, ఆదోనిలో గంగాపుత్ర సంఘం మేము సేవ చేస్తుంటాము, సోషల్ సర్వీస్ చేస్తుంటాము. ఇదంతా వార్చలేని ఒక వ్యక్తి మాత్రమే, బాగా వినండి, ఆదోనిలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే మా సంఘాన్ని గబ్బు లేపుతున్నాడు. మేమందరూ ఒకే తాటిపై ఉన్నాం. మేమంతా మా ప్రజలకి ఎక్కడ సేవ కావాలంటే అక్కడ చేస్తున్నాము. ఏం మా వాళ్ళ సమస్యలు వస్తే గంగాపుత్రులుగా మేము వెళ్తున్నాము. ఈ నారాయణ అనే వ్యక్తి మా కులమోడనే తెలియదు మాకు. వేరే అతను వచ్చి మాకు పరిచయం చేస్తే మేము కలుపుకున్నాం తప్ప అతను మా కులమోడు అనేది ఇప్పటి వరకు తెలియదు. ఇప్పటికీ సంతోషమే, నారాయణ మాలో ఒక వ్యక్తి, కానీ పట్టిన కూలి మాత్రమే ఇవ్వగలం తప్ప మిగతా డబ్బులన్నీ దేవునికే తీసి పెడతాము. దేవునికే తీసి పెడుతున్నాము. అతను 3 సార్లు ఛాన్స్ ఇచ్చినాము. ఇప్పుడు మా సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. అతని వద్దు, దొంగతనం చేస్తున్నాడు, మేము పని పార్టీస్ పెట్టి మేము అతని కాపులా కావాలంటే మాకు కుదరదు. దయచేసి ఆదోన్లో ఉన్న అందరికీ ఒకటే చెప్తున్నాం, ఇది మా గంగాపుత్ర సంఘం పర్సనల్ మ్యాటర్. ఇందులో దయచేసి మీరు ఎవరు ఇన్వాల్వ్ కావద్దండి, దయచేసి మొక్కుతున్నాను. మేమేమి ఎవరికి వ్యతిరేకం కాదు, రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరికి వ్యతిరేకం. ఇది మా పర్సనల్, మా ఇంటికి సంబంధించిన విషయము. మేము అతన్ని కాదనటానికి ముఖ్య ఉద్దేశము, అతని జీవనాధారం చేసుకోతినంటే 3 సార్లు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అతని కులం అతనింటికి ఒకటే సగభాగం కావాలంటున్నాడు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. ఇంకొక ముఖ్య విషయం, 40 సంవత్సరాల నుంచి చెరువులో చేపలు పడుతున్నాను అంటున్నాడు. ఏ ఒక్కరోజు గుడి నెట్లు తొక్కలేదు, 1 రూపాయి వచ్చి హుండీలో వేయలేదు. అతని స్వార్థం అతను చూసుకున్నాడు, గంగాపుత్రులు పేరు చెప్పుకున్నాడు, బిల్డింగ్లు కట్టుకున్నాడు, అతని భార్య పిల్లలు బాగున్నారు. మాకు ఎటువంటి రూపాయి గుళ్ళో ఇవ్వలేదు అతను. ఇది జరిగిందే వాస్తవం. నా పేరు ప్రకాష్, గంగాపుత్ర సంఘం.